హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. గ్రామ సచివాలయం జాబ్స్కి దాదాపు 6 months కరెంట్ అఫైర్స్ మీద టాప్ 50 రౌండ్ ఆఫ్ బిట్స్ అయితే చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పటికి 4 క్లాసెస్ అయితే చేసాము కరెంట్ అఫైర్స్ పైన. సో ఆ 4 క్లాసెస్ మీరు కనుక ఎవరైనా చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేటువంటివి ఉంటాయి. మీరు ఒకసారి వాటిని అయితే ఫాలో అప్ అవ్వచ్చు. అదేవిధంగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. సో ఇవి దాదాపు 6 months కరెంట్ అఫైర్స్ మీద టాప్ 50 బిట్స్ అయితే పికప్ చేసుకుని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీకు కనుక ఆన్సర్స్ కనుక ముందే తెలిసినట్లయితే మీరు కింద లైవ్ చాట్ అయితే ఆన్లో ఉంటుంది, దాని చెప్పొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఒక రోజును బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి నేపథ్యం కోసం కేటాయించి 3 రోజుల పాటు నర్మదా మహోత్సవ్ను ఏ రాష్ట్రం జరుపుకుంది? మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్, తెలంగాణ. నెక్స్ట్, ఇటీవల రామ్సర్ సైట్లో చేరినటువంటి నంధూర్ మాధవేశ్వర్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, విఖ్యాత స్కాట్లాండ్ ఫుట్బాల్ క్లబ్ రేంజర్స్ ఎఫ్సికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని పొందిన తొలి భారత మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి ఎవరు? నాంగోమ్ బాలాదేవి. బార్కా అకాడమీ కప్ ఆసియా పసిఫిక్ 2020 ఏ దేశంలో జరగనుంది? ఏ దేశంలో? గుర్గావ్, హర్యానా, భారతదేశంలో. పాకిస్తాన్తో పాటు పంటలకు పెద్ద నష్టం కలిగించేటువంటి మిడతలు దారుణంగా దాడి చేసినటువంటి కారణంగా మిడతలను జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించినటువంటి దేశం ఏది? సోమాలియా. నెక్స్ట్, 7th వన్, యుఎన్డిపి విడుదల చేసినటువంటి భారతదేశ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదిక 2019లో మంచి పని మంచి ఆర్థిక వృద్ధి విభాగంలో అత్యధిక పనితీరు కనబర్చినటువంటి రాష్ట్రం ఏది? తెలంగాణ. 3వ గ్లోబల్ పొటాటో కాంక్లేవ్ ఎక్కడ జరిగింది? 3వ గ్లోబల్ పొటాటో కాంక్లేవ్ గాంధీనగర్లో జరిగింది. ఇది ఎక్కడ? గుజరాత్లో ఉంటుంది. నెక్స్ట్, 9th వన్, అర్దు టూరిజం జోన్ స్థాపించడానికి భారతదేశం $2.49 మిలియన్ విలువైనటువంటి అవగాహన ఒప్పందంపై ఏ దేశంతో కలిసి సంతకం చేసింది? మాల్దీవ్స్. 2020 జనవరిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ అని ప్రకటించింది? నోవెల్ కరోనా వైరస్. 2020 ఫిబ్రవరిలో గడప వద్దకే పెన్షన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. అంతర్జాతీయ సూరజ్కండ్ క్రాఫ్ట్స్ మేళా 2020 34వ ఎడిషన్లో థీమ్ స్టేట్గా ఎంపికైనటువంటి భారతీయ రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, 13th వన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని లేదా చిత్తడి నేలల దినోత్సవం యొక్క నేపథ్యం ఏమిటి? చిత్తడి నేలలు జీవ వైవిధ్యం. అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫెయిర్ 2020 44వ ఎడిషన్ సందర్భంగా విడుదలైనటువంటి వైవుఆర్ సేయింగ్ నో సిఏఏ, నో ఎన్ఆర్సి, నో ఎన్పిఆర్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? హూ ఆర్ సేయింగ్ నో సిఏఏ, నో ఎన్ఆర్సి, నో ఎన్పిఆర్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? మమతా బెనర్జీ. ఖతార్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఖతార్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? షేక్ ఖలీద్ బిన్ ఖలీఫా బిన్ అబ్దుల్లాజిజ్ అల్ థనీ.
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళల భద్రతను ఉద్దేశించి ప్రారంభించినటువంటి క్యాబ్ సర్వీస్. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహిళల భద్రతను ఉద్దేశించి ప్రారంభించినటువంటి క్యాబ్ సర్వీస్ ఉమెన్ విత్ వీల్స్. 2019 డిసెంబర్లో నీతి ఆయోగ్ ఆదర్శ జిల్లాలో ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి జిల్లా ఏది? చందౌలి, ఉత్తరప్రదేశ్. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ 2019 ప్రకారం ఉక్కు ఉత్పత్తి ఆధారంగా భారతదేశ ర్యాంకు ఎంత? 2. శిలీంధ్ర వ్యాధులకు చికిత్సకు అవసరమైనటువంటి చమురు ఆధారిత ఔషధ క్యారియర్ను ఏ సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఐఐటి హైదరాబాద్. ఇరాక్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఇరాక్ కొత్త ప్రధానిగా మహమ్మద్ తౌఫీక్ అలావి. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగినటువంటి అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫెయిర్ 2020 44వ ఎడిషన్లో ఫోకల్ థీమ్ ఉన్నటువంటి దేశం ఏది? రష్యా. న్యూఢిల్లీలో జరిగినటువంటి ప్రపంచ సుస్థిరాభివృద్ధి శిఖరాగ్ర సమావేశం 2020 యొక్క నేపథ్యం ఏమిటి? టువర్డ్స్ 2030 గోల్స్ మేకింగ్ ది డికేడ్ కౌంట్. నెక్స్ట్ 23rd వన్. న్యూఢిల్లీలో జరిగినటువంటి దక్షిణాసియా సదస్సు 12వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి? న్యూఢిల్లీలో జరిగినటువంటి దక్షిణాసియా సదస్సు 12వ ఎడిషన్ నేపథ్యం ఏమిటి? ముందు ఇరుగు పొరుగు వారు విధాన ప్రాంతీయ అవగాహన. సిఐఐ 125వ వార్షికోత్సవ వేడుకలో రాష్ట్రంలోని హరిత పరిశ్రమల కోసం డైరెక్ట్ కన్సెంట్ టు ఆపరేట్ పథకాన్ని ప్రకటించినటువంటి భారతీయ రాష్ట్రం ఏది? తమిళనాడు. భారతీయ ప్రజలలో వార్తా అక్షరాస్యతను ప్రోత్సహించడానికి లాభాపేక్ష లేనటువంటి సంస్థ ఇంటర్న్యూస్కు $1 మిలియన్ ఇవ్వడానికి ఏ భారీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్. ఇటీవల ప్రత్యేక కేటగిరీ మహిళల అబార్షన్కు 20 వారాల నుంచి ఎన్ని వారాల వరకు గడువును కేంద్ర కేబినెట్ పెంచింది? 20 వారాల నుండి 24 వారాలు. భారతదేశంలోనే తొలిసారిగా హ్యాపీ బనానాస్ బ్రాండ్ పేరుతో 980 మెట్రిక్ టన్నుల అరటి పండ్లను తీసుకువెళ్ళేటువంటి ఫ్రూట్ ట్రైన్ను ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. టోక్యో ఒలింపిక్స్ 2020లో టీమ్ ఇండియా గుడ్విల్ అంబాసిడర్గా ఉండటానికి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఎవరిని ఆహ్వానించింది? సౌరవ్ గంగూలీ. జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? జనవరి 30. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఎకనామిక్ అవుట్లుక్ సర్వే 2020 ప్రకారం 2019-20 సంవత్సరానికి భారత జీడిపి వృద్ధి ఎంత? 5.0%. బలహీనమైనటువంటి మానవ మెదడు సంకేతాల నుంచి అర్థవంతమైనటువంటి ఇంగ్లీష్ భాషగా మార్చే కొత్త కృత్రిమ మేధస్సు సాంకేతికతను ఏ భారతీయ సంస్థ అభివృద్ధి చేసింది? ఐఐటి మద్రాస్. అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్ స్టాండ్రా 2020 71వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సోఫియా, బల్గేరియా. మహారాష్ట్రలోని పూణేలో జరిగినటువంటి కార్యక్రమంలో 4 మిలియన్ల ఇన్నోవేషన్ ఛాలెంజ్ ఫండ్ను ప్రారంభించినటువంటి దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్, యూకే. నెక్స్ట్ 34. ఏటా ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఏ రోజున పాటిస్తారు? ఫిబ్రవరి 2వ తేదీన.
తీర భద్రతా వ్యాయామం మాట్లా అభియాన్ను 5 రోజుల పాటు భారత్లోని ఏ రాష్ట్ర నావికాదళం నిర్వహించింది? పశ్చిమ బెంగాల్. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ విడుదల చేసినటువంటి ఎకనామిక్ సర్వే ప్రకారం FY21 సంవత్సరానికి దేశ ఆర్థిక వృద్ధి ఎంత ఉంటుంది అని అంచనా వేశారు? 4.5 నుండి 5%. నెక్స్ట్, కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? అజిత్ కుమార్. ఐటీ దిగ్గజం IBM చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? అరవింద్ కృష్ణ. ఏటా జనవరి 30న పాటించేటువంటి ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం 2020 నేపథ్యం ఏమిటి? కుష్టు వ్యాధి గురించి మీరు ఏమనుకుంటున్నారో అది కాదు అనేటువంటి నేపథ్యం. భారతదేశంలో నోవెల్ కరోనా వైరస్ను రాష్ట్ర విపత్తుగా ప్రకటించినటువంటి మొదటి రాష్ట్రం కేరళ. సౌత్ ఇండియన్ పెన్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజాస్వామిక ఆదర్శవాదానికి సంబంధించి పీన్ గౌరీ లంకేష్ అవార్డు 2019 రెండవ ఎడిషన్ను గెలుచుకున్నటువంటి జర్నలిస్ట్ ఎవరు? యూసఫ్ జమీల్. అంతర్జాతీయ కోల్కతా బుక్ ఫెయిర్ 2020 44వ ఎడిషన్ అధికారిక మస్కట్ ఏమిటి? టైటో. భారతదేశం నుంచి ఎన్ని చిత్తడి నేలలను రామ్సర్ సైట్లుగా ఇటీవల ప్రకటించారు? 10. 2020 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మాతృవందన యోజన అమలులో భాగంగా మొదటి స్థానం గెలుచుకున్నటువంటి భారతీయ నగరం లేదా రాష్ట్రం ఏది? ఇండోర్ నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. భారతీయ నావికాదళం ఉష్ణమండల తుఫాను వరదలతో దెబ్బతిన్నటువంటి మడగాస్కర్కు మద్దతు ఇవ్వడానికి సహాయం చేయడానికి ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరు? ఆపరేషన్ వెనిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో వర్చువల్ పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు? ఒడిస్సా. బెల్జియంలోని బ్రసెల్స్లో ప్రతిష్టాత్మక ఆయుర్వేద రతన్ అవార్డును 2020ను ఎవరికి ప్రదానం చేశారు? ప్రతాప్ చౌహాన్. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించినటువంటి పారదర్శకత బడ్జెట్ ప్రక్రియ నివేదిక 2.6లో 2.0లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? అస్సాం. నెక్స్ట్ 49. కోల్ ఇండియా లిమిటెడ్కు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ప్రమోద్ అగర్వాల్. నెక్స్ట్, భారతదేశంలోని రెండో అతిపెద్ద గిరిజన పండుగ లేదా కార్నివల్ నాగోబో జాతర ఏ రాష్ట్రంలో జరిగింది? తెలంగాణ. సో ఇది ఫ్రెండ్స్, ఈ మోడల్ పేపర్కి సంబంధించి టాప్ 50 క్వశ్చన్స్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ మీద రౌండ్ అప్ వీడియో. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అదే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి.